ఒక ఊర్లో రాజీ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆమెకు జలజ అనే ఒక కూతురు ఉంది. జలజకు రాము అనే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్ళై 1 సంవత్సరం అయింది. పుట్టింటికి ఒక్కసారి కూడా రాలేదు. అందుకు రాజీ తన కూతురు జలజకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. జలజ తన భర్తతో పుట్టింటికి వచ్చింది. రామ్మ జలజ, ఎలా ఉన్నావల్లుడు? ఎన్నాళ్ళైంది మీరింటికి వచ్చి? పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చారు. ఇంట్లో అందరూ బాగున్నారా? అమ్మా, బాగున్నారు. నువ్వెలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది. అవునత్తమ్మా, మీరెలా ఉన్నారు? ఇక్కడికి పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి రావడం. నాదేముందిలే బాబు, మీరు బాగుంటే చాలు నాకు అని ఒకరినొకరు పలకరించుకుంటూ చాలా హ్యాపీగా గడిపారు అందరూ. ఇక రాజీ అల్లుడి కోసం పిండి వంటలన్నీ చేసి పెట్టింది. ఏంటి జలజ, ఏ రోజు ఇన్ని వంటలు చేసావు? పుట్టింటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొచ్చాయా? అదేం లేదు, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాం కదా, అందుకు మా అమ్మ ఈ వంటలు చేసింది అబ్బో, అవునా అని నవ్వుకుంటూ ఆ వంటలన్నీ తిని నిద్రపోయాడు. అలా 1 వారం రోజులు అదే ఇంట్లో ఉండిపోయారు. అప్పుడు రాజీ రోజు అల్లుడి కోసం వంటలు చేసి చేసి అలసిపోయింది. అమ్మా జలజ, ఏంటమ్మా వారం రోజులైంది, ఇంకా ఈ వంటలు చేస్తూ ఉండడం నా చేత కావడం లేదు. ముఖం మీదే అడిగితే బాగోదని నేను ఏమీ మాట్లాడడం లేదు. ఒకసారి నువ్వు అల్లుడితో మాట్లాడు అని జలజకి చెప్పింది. అప్పుడు జలజ తల్లితో ఇలా చెప్పింది. అమ్మా, ఇలా అయితే కుదరదు, కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇక రేపటి నుండి మనం అలానే చేయాలి అని తల్లికి ఉపాయం చెప్పింది. మరుసటి రోజు జలజ భర్త దగ్గరకు వెళ్లి, ఏమండి, ఇక ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు? సరదాగా అలా పట్టణానికి వెళ్దాం రండి. అవునా, ఇప్పుడు పట్టణానికి ఎందుకు జలజ? ఇంటికి సరుకులు లేవండి. ఏదో వచ్చాం కదా అని మా అమ్మ వంటలన్నీ చేసి పెట్టింది. కానీ మనం ఇంకా మన ఊరికి వెళ్ళలేదు కదా, మళ్ళీ మనకు వంటలు చేయాలంటే సరుకులు కావాలిగా, వెళ్దాం రండి అని రాముని తీసుకెళ్ళింది. అలా అడవిలో వెళ్తూ నడవలేక ఒక చోట ఆగి రాము జలజతో ఇలా అంటున్నాడు. జలజ, ఏంటిది? ఇంటికి వచ్చిన అల్లుడిని ఇలా చేస్తారా ఎవరైనా? అదేంటి అలా అంటున్నారు? మనకి తిండి కోసమే కదా మనం వెళ్తుంది. అది మీ అమ్మ చూసుకోవాలి కదా. అయ్యో, అమ్మ ఎలా చూసుకుంటుంది? మనం కొద్ది రోజులు ఉంటామని వచ్చాం, కానీ మనం వచ్చి చాలా రోజులైంది. మరి అలాంటప్పుడు ఇంటికి సరుకులైపోతే మనమే కదా తేవాల్సింది. అందుకే ఇలా. వామో, వద్దు తల్లో, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక పద అంటూ జలజ అమ్మ రాజీకి వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు.